అసలు ఓట్ ఎందుకు వేసామా అన్న ఒక ఫీలింగ్ కాంగ్రెస్ కి. ఈ షుడ్ సీరియస్లీ కన్సిడర్, అంటే ఓట్ వేసింది దేనికి? డెవలప్మెంట్ కోసం. హైదరాబాద్ లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది లాస్ట్ 2 years నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్, అసలు డెవలప్మెంట్ రిపోర్ట్ ముందు చూపించండి కదా. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తర్వాత చూపించండి. 2 years లో డెవలప్మెంట్ ఏం చేశారన్న రిపోర్ట్ బయటకు తీయండి. హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ గాల్లో కబుర్లు కాదు చెప్పేది. అనౌన్స్మెంట్స్ ఇస్తారు, లేకపోతే న్యూస్ లో సీఎం మాట్లాడతారు, వాల్యూ జీరో అయిపోతుంది అంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు. మా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు మాట్లాడారు? అట్లీస్ట్ ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా దగ్గరకు వచ్చి ఇది జరుగుతుంది అని చెప్పారా? లేదు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. గవర్నమెంట్ అండ్ రూలింగ్ పార్టీ, మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు ఇప్పటి వరకు మొహం చూపించలేదు ఇక్కడ మా దగ్గరకు వచ్చి. బాపు అంటారు, బాపు టాపిక్ అయిపోయింది, అది వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది, అందుకని ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి మూసీ బఫర్ అంటారు. మూసీ బఫర్ కి కూడా ఒకవేళ మేము లీగల్ గా వెళ్ళేది కాదు అని తెలిసి ఇంకొక రీజన్ తీసుకొస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు రీజన్స్ మార్చడం కాదు కదా. బాపు బాపు అంటారు, గుండాగర్దీ చేస్తున్నారు బాపు పేరు మీద. ఏంటండి ఇది? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పడుతుంది ఈ ప్రాజెక్ట్ చేయడానికి? ఈ ప్రాజెక్ట్ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ వీళ్ళు వస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో వీళ్ళు వస్తారని గ్యారంటీ ఉందా? ఒకవేళ వీళ్ళు రాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ ఇది కంటిన్యూ చేస్తుందా? అది గ్యారంటీ లేదు, ఏది గ్యారంటీ లేదు. టూరిజం అంటున్నారు, ఇక్కడ ఎంత టూరిజం వస్తుందో మీకు గ్యారంటీ ఉందా? బట్ ఇది మీరు అప్పు తీసుకొచ్చి కడుతున్నారు. అప్పు ఎక్కడి నుంచి తీరుస్తారు? ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచే కదా మీరు అప్పు తీర్చేది. ట్యాక్స్ పేయర్స్ మనీని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేయండి. టు బి క్వశ్చన్, మీరు ఎవ్రీ రూపీ స్పెండింగ్ షుడ్ బి ఆన్సరబుల్ టు ద పబ్లిక్. మీరు ఎంత ఆన్సర్ చేస్తున్నారు పబ్లిక్? ఎవ్రీ రూపీ యూ హ్యావ్ టు ఆన్సర్. యు ఆర్ ఆన్సరబుల్ బికాస్ యు ఆర్ స్పెండింగ్ అవర్ మనీ. మీరు మా మనీ ఖర్చు పెడుతున్నప్పుడు మీరు మా మనీ లెక్క మాకు చెప్పండి. ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొచ్చి నచ్చినట్టు డెవలప్ చేయడం కాదు. డిపిఆర్ ఎప్పుడు వస్తుంది? డిపిఆర్ రాకుండా ఖాళీ చేయించేస్తామంటున్నారు, జీరో వాల్యుయేషన్, జీరో అంటున్నారు. ఎలా చెప్తున్నారు ఇదంతా? ఒక సీఎం నోట్లోంచి మాట రావడం ఈజ్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్ అని నాకు అర్థమవుతుందా, లేకపోతే మైక్ దొరికింది కదా అని మాట్లాడుతున్నారా? రైతు బంధు అన్నారు, రైట్ ఎంత వచ్చింది అది బయటకు తీయండి. మీరు చేసిన ప్రామిసెస్ అన్ని ఎక్కడి వరకు వచ్చి అవన్నీ బయటకు తీయండి. ఇదంతా వదిలేసి అసలు మీ మేనిఫెస్టోలో ఉందా ఇది ఒక డెవలప్మెంట్ ఉంటుంది, ఇక్కడ మ్యూసీ డెవలప్మెంట్, గాంధీ స్టాచ్యూ తీసుకొస్తామని? లేదు. అసలు లేని విషయాలన్నీ మీరు కొత్తగా తీసుకొస్తున్నారు. ఉన్న విషయాల్ని పట్టించుకోవడం మానేశారు. అంటే మీకు ప్రజల సుఖాలు అవసరం లేదు, మీ పేరు మాత్రమే మీకు కావాలి. గాంధీ మనవడు కూడా చెప్పాడు గాంధీ పేరు మీద దోచుకోవద్దు అని చెప్పి. అది వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్, మ్యూసీ బ్యూటిఫికేషన్ కాకపోతే ఇప్పుడు ఇంకొకటి ఏదో వస్తుంది నెక్స్ట్. అంటే మార్చుకుంటూ వెళ్తారు. దీని మీద ఒక క్లారిటీ లేదు, మీకు ఒక ప్లాన్ లేదు. నెక్స్ట్ ఇది అవడానికి 10 years పడుతుంది, 5 years పడుతుంది, ఎన్ని ఇయర్స్ అయినా పట్టనివ్వండి. వీళ్ళ పార్టీ నెక్స్ట్ టైం వస్తుందని మీకు నమ్మకం ఉందో? ఒకవేళ రాకపోతే ఎలాగా? అంటే ఇల్లు కూల్చినట్టే కదా. చూసానండి వీడియోస్ ఖమ్మంలో కూడా. అంటే ఆయనకు ఒక జాలి దయ అనేది లేదా, ఒక కరుణ ఏమీ లేదు వచ్చినప్పటి నుంచి. ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా, ఇళ్లని కూల్చకుండా కూడా డెవలప్మెంట్ చేయొచ్చు, ఎందుకు కూలుస్తున్నారు అని చెప్పి ఆయన వీడియో ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఈయన ఇప్పుడు చేసేది ఏంటి? పరిపాలన